హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర 295 ఎపిసోడ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కాండి. ద సీక్రెట్, మనీ మంత్ర. ఇలాంటి పుస్తకాల పేపర్ల కంటే మనకి సినిమా పేర్లే ఎక్కువ గుర్తుంటాయి కదూ. పైవి మాత్రమే ఎప్పుడో విన్నట్టు ఉంటాయి. అవి మన కోసం కాదు, బాగా డబ్బున్న వాళ్ళ కోసం అనే భ్రమ మనల్ని వాటిని చదవనియ్యవు. ఒకవేళ చదివిన ఒక్క ముక్క అర్థం కాదు. ఎందుకు? అదే రామాయణ మహాభారతులు అయితే మన పూర్వీకుల నుండి వింటున్నాం కావున మనకి అవి విన్న వాటిలోని దృశ్యాలు, పాత్రలు ఎన్నో మనల్ని తాకుతాయి. అందుకని అవి బోరు కొట్టవు. కానీ అవి వ్రాసిన మహానుభావులు ఎవరు? మనకి డబ్బు సంపద కొరకు జరిగే యుద్ధాల గురించి, కపటాల గురించి, ధర్మం గురించి మాత్రమే చెప్పారు తప్ప ఏనాడు డబ్బు సంపద ఐశ్వర్యం గురించి ఎలా సంపాదించాలి అనే విషయాన్ని చెప్పలేదు. ఎప్పుడో జరిగిన విషయాలు ఈ రోజు పరిస్థితులకు అవి సరిపోవు. కావున వాటితో మనకి పని లేదు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది చాలు. ఒక్కసారి పైన చెప్పిన పుస్తకాల గురించి చూద్దాం. అందులో మన పరిస్థితుల గురించి తప్ప ఇంకా ఏమీ ఉండదు. ఎస్, కేవలం మన గురించి మాత్రమే. పుస్తకాన్ని కనీసం ఒక 10 సరైన దీక్షగా చదవండి. ఎక్కడో ఒక మూలాన ఒక పాయింట్ దొరికిన మీరు కోటేశ్వరులైపోవచ్చు. ఎస్, ఇది నిజంగా నిజం. ఇలాంటి పుస్తకాలు మీ ఇంట్లో ఉంచడమే మీరు మీ పిల్లలకిచ్చే నిజమైన సంపద. మీరు మీ పిల్లలకి ఆస్తులు, డబ్బులు ఇవ్వనక్కర్లేదు. వారి చేత అవి చదివించండి చాలు. వారు ఒక ధనవంతులుగా తీర్చిదిద్దబడతారు. మీ పిల్లలకి సినిమాలు, టీవీలు, మొబైళ్ళు ఇవన్నీ పెట్టకండి. వాళ్ళ చేతిలో పెట్టకండి, చూపకండి. మీ ఇంట్లో ఎప్పుడు చూసినా ధనవంతులు ఎలా అవుతారు? ధనవంతులు అయితే ఏం చేస్తారు? ఎప్పుడు చూసినా మీ ఇంట్లో డబ్బు గురించి మాత్రమే ఆలోచించాలి, డబ్బు గురించి మాత్రమే మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు మీ పిల్లలు కూడా మైండ్ సెట్ అదే కలిగి ఉంటుంది. సో మీరు ఎక్కడ కూడా మీరు పిల్లల ముందు గొడవ, నెగటివ్ ఏది వినిపించకూడదు వాళ్ళ ముందు. ఎందుకంటే నువ్వు ఏదైతే వాళ్ళ ముందు చూపిస్తావో, ఏదైతే నువ్వు వాళ్ళ ముందు మాట్లాడతావో వాళ్ళు చాలా ఈజీగా అదే తీసుకుంటారు. కాబట్టి సో మీరు ఏదైతే నేర్పిస్తారో ఓన్లీ డబ్బు గురించి, జీవితం గురించి, డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా లేదు అనే దీన్నే మాట్లాడలే తప్ప పనికి మాలిన ముచ్చట్లు పెట్టి వాళ్ళ మైండ్ ఖరాబ్ చేయకండి. ద సీక్రెట్, మనీ మంత్ర. ఈ సబ్జెక్ట్ మీరు గనక ఫాలో అయితే మీ జీవితం మారిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.